కేరళ అస్సలు ఏముందరా మామ కేరళ, పిచ్చి పీక్స్ అంతే. చుట్టూ కాఫీ తోటలు, వాటర్ ఫాల్స్, ఆ ప్రకృతి అందాలతో ఒక స్వర్గంలో ఉంది మామ కేరళ. అందుకే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని మీరు కూడా తక్కువ బడ్జెట్లో చూసేలాగా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. చాలా బాగుంటుంది. భలే ఉందబ్బా, లైఫ్లో ఇలాంటి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అరే ఇటేరా బాల్ ఇటేరా రే. వీళ్ళు ఇంటికో బోటు, ఈ ఇంటికో బోటు, అలా ప్రతి ఇంటికో బోటు 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 బోటు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ విజయవాడ. ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. మన 8th స్టేట్ విజయవాడ టు కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. మన 8వ స్టేట్ అబ్బా, ఇప్పుడు 8వ స్టేట్లో అడుగు పెట్టేస్తున్నాము. 7 స్టేట్కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అలాగే లాస్ట్ లోనావాలా సిరీస్ చేశాను, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి లోనావాలా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్. ఎంత బడ్జెట్లో కేరళ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవాలి, ఎక్కడ హోటల్ స్టే చేయాలి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి చూడాలి, మొత్తం వన్ బై వన్ వస్తూ ఉంటాయి. ఈ ట్రిప్లో అయితే బాగానే ప్లాన్ చేశాను. కేరళలో మున్నార్, అలపి అండ్ శబరిమల ఓపెన్ అవుతుంది. ఇవన్నీ హ్యాపీగా వెళ్ళి తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. తొందరగా ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ కొడితే మనకి ఒక సిల్వర్ బటన్ వస్తుంది. హ్యాపీగా మీకు చూపించుకుంటా, చాలా బాగుంటుంది. 1 lakh వరకు కొంచెం సపోర్ట్ చేయండి, తర్వాత మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను. హ్యాపీ, చాలు నా గోల్ రీచ్ అయినట్టే. తర్వాత వచ్చేదంతా బోనస్ అనుకుంటా. ఓకేనా? ఇంకా కేరళ సిరీస్ వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ రెడ్ అండ్ వ్లాగ్స్, దానికైతే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఏదైనా ఇంకా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, దానికి కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చాలా మంది తమ జీవితంలో ఒక్కసారైనా కాశీ యాత్ర చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి తెలియక, ఎలా వెళ్ళాలి తెలియక, సింగిల్గా వెళ్ళడానికి భయం వేసి చాలా మంది వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం ఒక ఇండిగా ట్రావెల్స్ వాళ్ళు ఒక అద్భుతమైన కాశీ యాత్రను అయితే ఏర్పాటు చేశారు. ఇది 14 రోజుల కాశీ యాత్ర. అక్టోబర్ 16వ తేదీ 2023 మన తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు బయలుదేరి 17 క్షేత్రాలను చూపించుకుంటూ కాశీలో 3 రోజులు ఉండేలాగా ఏర్పాటు చేసి మొత్తం ఈ యాత్రను అయితే పూర్తి చేస్తారు. ఈ యాత్రలో భాగంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టికెట్ ధర 16,500 రూపాయలు మాత్రమే. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా కాశీలో ఎక్కడైనా కనుక రూమ్స్ తీసుకుంటే కనుక దానికి సపరేట్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి. చాలా సంవత్సరాల అనుభవం ఉంది వీళ్ళకి. చాలా మంచిగా భక్తులను తీసుకెళ్ళి అన్ని దర్శనం చేయించి తీసుకొస్తారు హ్యాపీగా. ఇంకా కనుక మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, వీళ్ళకి కాల్ చేసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. మీరు వెళ్ళాలనుకుంటే వీళ్ళకి కాల్ చేసి ముందుగానే సీట్ అయితే బుక్ చేసుకోండి. వీళ్ళ ఏర్పాటు చేసిన కాశీ యాత్రలో మీరు కూడా పాలు పంచుకోండి. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ట్రైన్ అయితే 3:30కి ఉంది, కొంచెం లేట్గా వస్తుంది అనుకుంటా. ఇదిగో ది హల్దీరామ్ కొత్తగా రైల్వే కోచ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కదా, దీని పక్కనే అది. ఇంకా లోపలికి వెళ్దాం. అహల్యనగరి ఎక్స్ప్రెస్ 3:30కి రావాల్సింది 4:30కి వచ్చింది ట్రైన్. ఇదిగో ఇదే దేవత, ఎప్పటికి వెళ్తుందో కానీ గంట లేడు ప్రస్తుతానికి అయితే. మన బ్యారేజ్ దగ్గర నుంచి ట్రైన్లోంచి సన్సెట్ బా నెక్స్ట్ లెవెల్. అంతే, ఒక 1 వీక్ బెజవాడికి రెస్ట్ ఇచ్చేద్దాం, కేరళ వెళ్ళిపోదాం. కరెక్ట్గా 11 అయింది, చెన్నై వచ్చేసాం. ఇవన్నీ కొత్తగా వేసిన బోగీలు ఇవన్నీ. వరిగతన్. మార్నింగ్ గైస్, కేరళ పలక్కాడ్ జంక్షన్. ఒకసారి ఈ ట్రైన్లో కొత్త బోగీలు ఏర్పాటు చేశారు కదా, థర్డ్ ఏసీ ఎకానమీ. ఇది కొంచెం అప్డేట్గా ఉన్నాయి ఇవన్నీ. లోపల ఎలాగున్నాయంటే ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం. ఈ ట్రైన్ ఫెసిలిటీస్ కొన్ని బాగున్నాయి. ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, లైట్.
చదువుకోవాలనుకుంటే చదువుకోవడానికి ఏసీలు అయితే ఇదిగో అబ్బా ఇందులోంచి ఏసీ వస్తుంది. ఇక్కడ ఇటువైపు కూడా మళ్ళీ ఇది దోమలు తెరలా పెట్టడానికి. ఇక్కడ ఒక అద్దం, లైటు, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. ఇది ఒక స్పెషల్ అప్గ్రేడ్ వర్షన్ లాగా ఇలా పెట్టారు. ఏసీ ఇందులోంచి వస్తుంది. క్లోజ్ చేసేసుకోవచ్చు. కింద దానికి, మిడిల్ దానికి, అప్పర్ దానికి కూడా ఉంది. అలాగే ఇదంతా అప్గ్రేడ్ వర్షన్. ఇదంతా కొత్త బోగీలు ఏర్పాటు చేశారు. ఇంకేముంది అప్గ్రేడ్ దీంట్లో? మెయిన్ వాటర్ రావట్లే, మామూలు అప్గ్రేడ్గా ఇది. నిన్న నుంచి వాటర్ రావట్లే. డోర్స్ కూడా స్లైడ్ డోర్స్ ఉన్నాయి. స్లైడ్ డోర్ చూసా. స్లైడ్ ఆటోమేటిక్ డోర్స్. ఇది అప్గ్రేడ్. దీంట్లో ఇంకో అప్గ్రేడ్ వాటర్. కింద దొక్కితే పైన రావట్లేదు కానీ ఆప్షన్. వాష్రూమ్లు ఏమో ఇవి ఆప్షన్. ఇదేమో రాదు, గట్టిగా ఉంది. అబ్బా సైడ్ మోడల్ ఇచ్చారు. అది వీటి పరిస్థితి. ఎప్పుడు ట్రైన్స్ ఎక్కుతా కానీ లోపల ఎప్పుడు చూపించలేదుగా, అందుకే చూపించాను ఇప్పుడు. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు. చూడండి, స్టార్ట్ అయిపోయింది. అసలు కేరళలో అడుగుపెట్టిన దగ్గర నుంచి బీభత్సంగా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. కేరళకు మీనింగ్ కూడా ఉంది. కేరళ అనే పేరుకి అర్థం కేర అంటే కొబ్బరి చెట్టు అని, అలం అంటే భూమి అని అర్థం అంట. అంటే కొబ్బరి చెట్లు ఉన్న భూమి, ఆ ప్రదేశం అని. ఇదే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కేరళకి టికెట్ ఫేర్ అయితే స్లీపర్ అయితే 530 రూపీస్ ఉంటుంది. విజయవాడ నుంచి అలువాకి, అంటే ఎర్నాకుళం ముందు స్టేషను, అక్కడ దిగిపోయి మొన్నార్ వెళ్ళొచ్చు మనం. అదే ఏసీ ఎకానమీ అయితే 1300 ఉంటుంది. అది ఏసీ 3 టైర్ అయితే 3A అయితే 1400 ఉంటుంది. జస్ట్ 100 రూపాయలు వేరియేషన్ వస్తుంది అంతే. అలువా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. కేరళలో అడుగు పెట్టాం, 8th స్టేట్లో. ఇక్కడ నుంచి మనం బస్సుకి మొన్నార్ వెళ్ళాలి. వెళ్దాం. అలువా రైల్వే స్టేషన్ నుంచి అలువా బస్ స్టాండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 300 మీటర్స్ అంతే. ఇక్కడి నుంచి మనం మొన్నార్ బయలుదేరాం. మొన్నార్ టికెట్ ఫేర్ అయితే అలువా నుంచి మొన్నార్ ఆల్మోస్ట్ 140 రూపీస్ తీసుకున్నారు పెర్ హెడ్ వచ్చి. అది టికెట్ ఫేర్. ఇంచుమించుగా 100 నుంచి 150 రూపాయల మధ్యలోనే ఉంటుంది. కానీ ఇవే ఉంటుంది అబ్బా, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు చూడండి ఆ వ్యూస్. మొత్తం కాఫీ తోటల మధ్యలోంచి, ఆ టీ ఎస్టేట్స్లోంచి వెళ్తూ ఉంటాం. అసలు ఒక లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ బస్ జర్నీ చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది.
చూసారు కదా, మంచి మ్యూజిక్తో ఆ వే మొత్తం భలే ఉంది. అస్సలు చుట్టూ కాఫీ తోటలోంచి మధ్యలో చిన్న రోడ్లు, అసలు నెక్స్ట్ లెవెల్ భయ్యా. బస్సులో కూడా మంచిగా పాటలు పెట్టాడు. పాటలు అర్థం కాకపోయినా మ్యూజిక్ బాగుంది. ఏదో ఒకటి వినుకుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ జర్నీ మాత్రం చాలా బాగుంది. కన్ఫామ్గా ఒక్కసారి నీ జర్నీ చేయాల్సిందే. ఎందుకంటే మున్నార్ రావడానికి ఇంకో చాయిస్ లేదు. బస్సు లేదా కారో బైకో రావాల్సిందే, ఇంకో చాయిస్ లేదు. కాబట్టి తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వెదర్ని కానీ వెళ్ళే వేని. చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వచ్చే కొద్దీ ఆ వ్యూస్ మొత్తం. అదిగో ఫాగ్ ఎలా వెళ్తుంది. ఏ ముందో పెద్ద వాటర్ ఫాల్ ఉంది చూడండి అక్కడ. బాబా బస్సు 10 నిమిషాలు అక్కడ ఆపితే భలే ఉంటుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్, రోడ్డు పక్కనే వాటర్ ఫాల్. అసలు ఈ ఫోటో షూట్లకు కానీ దానికి కానీ భలే ఉంటుంది ఈ ప్లేస్. వా, చాలా పెద్దది. గోవాలో దూద్సాగర్ వాటర్ ఫాల్ చూసినట్టు ఉంది. ఇదే బస్ స్టాండ్ అంట. ఏది బస్ స్టాండ్, అక్కడ బస్ స్టాండ్ ఏం కనవలేదు కానీ ఏదో ది మున్నార్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, ఇక్కడే ఆపేశారు. ఇక్కడ ఇదిగో బస్సులు ఇక్కడ ఆగున్నాయి. వర్షం లైట్గా పడుతుంది. ఇక్కడ నుంచి మన హోటల్ జస్ట్ ఒక 1.5 km ఉంది అంతే. ఒక 2 km లోపే ఉంది. అక్కడికి వెళ్ళడానికి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు అంతే. మన రూమ్ ఇక్కడే, అదిగో మన రూమ్ ఇక్కడే. ఇక్కడ నుంచి ఇదంతా ఆటో స్టాండ్. ఇదంతా ఓల్డ్ మున్నార్ అంటారు. మనల్ని అక్కడ దింపింది న్యూ మున్నారు. ఇదిగోని ఇదే బస్ స్టాండ్ ఈ పక్కనే ఉంది. ఇక్కడ డిపో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు మన హోటల్ దగ్గరికి. రోడ్లో చాలా హోటల్స్ ఉన్నాయి. ఇదిగో munnartrekking.com అంట వాళ్ళ కాంటాక్ట్ నెంబరు. ఇవన్నీ రూమ్స్ చాలా. ఇదిగో మున్నార్ హాలిడేస్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇక్కడ. కావాలంటే డైలీ గ్రూప్ టూర్ టైం 400 అంట. గ్రూప్ టూర్ ఉంటుందంట మార్నింగ్ 9 కల్లా. టాప్ స్టేషన్ టూర్ మనిషికి 400. సింగిల్స్ వస్తే ఇక్కడ యూజ్ చేసుకోండి మున్నార్ హాలిడేస్ని. 1-2 మెంబర్స్ వస్తే కనుక తక్కువలో అయిపోద్ది. ఇక్కడ రీజో విల్లా మున్నార్, అది కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఫ్రీ వైఫై, హాట్ వాటర్, ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, జీప్ సఫారీ అన్నీ ఉంటాయి. సేమ్ ఇదే రోడ్లో చాలా ఉన్నాయి. ఇదిగో ఇదేమో ఎస్ఎంఎం కాటేజ్. అదిగో అందులో కూడా 24 hours హాట్ వాటరు, కిచెన్ కూడా ఉంది, ఫ్రీ వైఫై, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ జేజే కాటేజ్ పక్కన గ్రీన్ వ్యూ ఉంది కదా. గ్రీన్ వ్యూ మనం ఉన్న హోటల్ హాలిడే మనం ఉన్న దుర్గా హోమ్ స్టే ఉంది కదా, దుర్గా స్టే ఉంది కదా, వాళ్ళది ఇది కూడా. ఇక్కడ కావాలన్న రూమ్ ఇస్తారు. ముందే అడిగితే గ్రీన్ వ్యూలో కావాలని
అక్కడ కావాలని ఇస్తారు. పెద్ద ప్రైస్ వేరియేషన్ ఏం లేదంట, జస్ట్ 100-200 కొంచెం ఎక్కువ అన్నట్టున్నాడు. ఇది అంతే. ఇది అమ్మ కాటేజ్ అంట. ఇది కూడా అంతే, స్టాండర్డ్ రూము, ఫ్యామిలీ రూము, డార్మెటరీ కూడా ఉందండి దీంట్లో. ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది అక్కడ. రూమ్స్కి అయితే పెద్ద ప్రాబ్లం లేదు, బోల్డ్ హోటల్స్ అయితే. ముందుగా కాల్ చేసి బుక్ చేసుకుని వస్తే బెటర్. ఇదంతా ఓల్డ్ మున్నార్ లెక్కలోకి వస్తుంది. మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయితే మెయిన్ బస్ స్టాండ్ నుంచి 1.5 km ఉంది. ఇది ఇంకోటి 4 సీజన్స్ అంట. రూమ్స్ అవైలబుల్, ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇది హోటల్. ఇంకొకటి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడే, ఇక్కడ మనం బయట నుంచి ఇక్కడికి వెళ్తే అక్కడే బస్సెస్ ఆగుతుంది. అది ఇదంతా ఓల్డ్ మున్నార్, ఇక్కడ ఆగుతాయి బస్సులు. న్యూ మున్నార్ అయితే 1.5 km దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఆటో వాళ్ళు పెర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, అంతే రూమ్ దగ్గరికి. ఇది మనం ఉన్నది హోటల్ దుర్గా స్టే టూరిస్ట్ హోమ్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అది నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. అబ్బో ఇన్నో చాలా హోటల్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ సాలు ఈ ఏరియాలో ఉంటే ఈ 2-3 ఇట్లు ఏదైనా బుక్ చేసుకోండి, సరిపోద్ది. ఎగ్జాక్ట్గా దీన్ని మూలకడాయి అంటారంట. భయ్య మూలకడాయి, మూలకడాయి అంటారు ఏరియా. ఓల్డ్ మున్నార్ మూలకడాయి దుర్గా హోమ్ స్టే. ఇదే బిల్డింగ్, మన ఫ్లోర్ అదే. ఓకే, లోపల రూమ్ ఎలాగుందో చూపిస్తా ఒకసారి. మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇదే రిసెప్షను. చెక్ ఇన్ టైం ఏమో 12 PM, చెక్అవుట్ ఏమో 10 AM. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం బాగుంది, చూద్దాం. ఇది ఇక్కడి నుంచి వ్యూ సూపర్ ఉంది. రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. వైఫై కూడా ఉందంటే బాగానే. హాట్ వాటర్ టైమింగ్స్ 6 AM to 10 AM, 7 PM to 10 PM. ఓకే, కింద రూమ్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. మనది 5th ఫ్లోర్లో చూపిస్తా రూమ్ ఎలా ఉందో ఒకసారి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. అలాగే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే, లోకల్ టూరిస్ట్ ప్లేసెస్ తిరగడానికి ఇదిగో వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఆటోస్ కానీ జీప్ కానీ ఏదైనా కావాలని అరేంజ్ చేస్తారు. దీని కాస్ట్ ఎంత అనేది కూడా నేను చెప్తాను, వీళ్ళ దగ్గరే బుక్ చేసా, చెప్తాను అది కూడా. పైకి వెళ్ళి రూమ్ చూద్దాం ఫస్ట్ అయితే. రూమ్ అయితే ఇది. ఆ బెడ్ 3 members సరిపోద్ది. 3 members కలిపి వీళ్ళు 1500 తీసుకున్నారు. టీవీ ఉంది, ఏసీ లేదు, ఫ్యాను లేదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఏం అవసరంలా. రూమ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉన్న రూమ్ ఇచ్చారు, చాలా బాగుంది. రూము 1500 అంటే పెర్ హెడ్ వచ్చి 500 per dayకి పడినట్టు కాస్ట్ అది. ఇక్కడ ఫుడ్ బాగుంది. మన హోటల్ ఎదురుగా ఉంది కదా, హోటల్ ఎదురుగా ఈ రోడ్లో ఆపోజిట్లో రోడ్డు మీదకి వచ్చేస్తే బాలా రెస్టారెంట్ అని, వెజ్, నాన్ వెజ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, చైనీస్ అన్నీ. ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది. మన ఫుడ్ అంత కాకపోయినా పర్లా, మరీ బ్యాడ్ ఏం కాదు. ఎవరైనా వస్తే ఇక్కడ తినేయండి, పర్వాలా. లో కాస్ట్, అన్నీ 100-150 మధ్యలోనే ఉన్నాయి, అంతే. ఇదిగోండి హోటల్లో ప్రైస్ అయితే ఎలా ఉన్నాయి చూసుకోండి, యూస్ చేసుకోండి. బీఫ్ ఎక్కువ తింటారు ఇక్కడ, జాగ్రత్త. బస్ స్టాండ్ పక్కనే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది రూమ్స్, డైరెక్ట్స్ రూమ్స్ అంట, ఫ్రెష్ అప్ అవడానికి అన్నీ ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది దాని మీదే, కావాలంటే యూస్ చేసుకోండి. ఇలా కులుకుమల వెళ్ళడానికి కానీ మనం తిరగడానికి ఇలా జీప్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ డే 2000-2500 అలా ఛార్జ్ చేస్తారు. అదే కులుకుమల వెళ్ళాలంటే 4000, 3,500, 3,500 అలా ఉంటుంది. రేట్స్ అనేది మనం బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేసుకొని చూసుకోవాలి. ఇదంతా సెంటర్, బస్ స్టాండ్ దగ్గర సిటీ సెంటర్ లాగా. కేఫ్లు మొత్తం మనకి చాక్లెట్స్ కావాలన్నా, స్పైసెస్ కావాలన్నా, అసలు కేరళ స్పైసెస్ ఫేమస్ కదా, స్పైసెస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మున్నార్లో ఉన్న మొత్తం వర్షార్పణం అయిపోయింది ఈరోజు.
వర్షం వర్షం చూసారు కదా వీడియో. ఇప్పుడు అందరికున్న డౌట్ ఏంటంటే, నేను అసలు కేరళ వెళ్తున్నా అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టగానే చాలా మంది మెసేజ్లు, భయ్యా కేరళలో నిఫా వైరస్ అంట. ముందు మెసేజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. విషయం ఏంటంటే, కేరళలో నిఫా వైరస్ అనేది ఉంది. ఎక్కడ అంటే మనం విజయవాడ అనుకోండి, అది ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నట్టు అంత దూరంలో ఉంది. ఎక్కడో కోజికోడ్ జిల్లాలో జస్ట్ 2 ఊర్లలో మాత్రమే ఉంది. ఆ ఏరియా వరకు లాక్డౌన్ చేశారంట. మొత్తం కేరళ మొత్తం లేదు భయ్యా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ కోజికోడ్ అంటే వైనాడ్ సైడ్ వస్తుంది, వైనాడ్ ఉంది కదా, అటువైపు మాత్రమే ఆ చిన్న ప్రాబ్లం ఉంది. అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరంటే కొంచెం కేర్ తీసుకోండి. అంతేగాని మున్నారు, అలపి, శబరిమల ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ వాళ్ళని కూడా అడిగాము, మేమైతే అక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, చూస్తున్నారు కదా న్యూస్ లోనే హల్చల్ చేస్తున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. అది సంగతి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కేరళ వెళ్ళాలనుకుంటే హ్యాపీగా మున్నార్, అల్పి సైడ్, శబరిమల సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోండి, చిల్ అయిపోతారు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మున్నార్లో చూడవలసిన ప్లేసెస్ మొత్తం వస్తూ ఉంటే, నెక్స్ట్ అల్లపి, శబరిమల వీడియోస్ 1 by 1 వస్తూ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకా ఉంటాను. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.